సిద్దిపేట జిల్లా దుబ్బాకలో 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. దుబ్బాక మున్సిపల్ కార్యాలయం ముందు కమిషనర్ రమేష్ కుమార్, ఎంపీడీఓ కార్యాలయం ముందు ఎంపీడీఓ భాస్కర శర్మ, ఎంఈఓ కార్యాలయం ముందు ప్రభుదాసులు జాతీయ జెండాను ఆవిష్కరించగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే సివిల్ కోర్టు ముందు ఇన్ఛార్జ్ జడ్జ్ వేముగంటి తరుణి, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ గంగరాజు, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సంజీవ్ కుమార్, ప్రభుత్వ ఆసుపత్రి ముందు సూపరింటెండెంట్ హేమరాజ్ సింగ్ జెండాను ఆవిష్కరించారు. కాగా దుబ్బాక మార్కెట్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు యేసురెడ్డి జెండా ఆవిష్కరించగా దుబ్బాక బస్టాండ్ ఆవరణలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో డ్రైవర్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు.